ప్రజా టీవీ తెలుగు న్యూస్ సంబంధించి పోలింగ్కి సంబంధించి పొలిటికల్ నాయకులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ మరియు ఎంపీ స్థానాలకు మే 13వ తారీఖున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు మనోధైర్యాన్ని, ఓటు హక్కు పట్ల మనోధైర్యాన్ని కల్పించడం. ఇందులో భాగంగా సెంట్రల్ బీఎస్ఎఫ్ పోలీసులతో కూడా ప్రతి ఊరిలో కవాతు నిర్వహించడం జరిగింది. అలాగే ఊర్లలో ఉన్నటువంటి క్రిటికల్ గ్రామాల్లో ఉన్నటువంటి వారి యొక్క నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా ఓటు హక్కు పట్ల కానీ అక్కడ పాటించాల్సిన ఎన్నికల నిబంధనలు పాటించవలసిందిగా ప్రజలకు కూడా మరియు రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలా కాని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకొని నాన్ అవైలబుల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేర చరిత్ర కలిగిన వారికి ప్రతి ఒక్కరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశం మేరకు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. యాడికి మండా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి: ఓటు మన హక్కు, మన ఆయుధం. దానిని నిర్భయంగా వినియోగించుకోండి. మీ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి. అండగా మేముంటాము. మీ ఓటు హక్కును వినియోగించుకోనీయకుండా అడ్డుపడే వారిని, ప్రలోభ పెట్టేవారి గురించి మాకు తెలపండి. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎన్నికల సమయంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అట్టి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగము, ఎన్నికల యంత్రాంగము మరియు కేంద్ర పారామిలిటరీ బలగాలు ప్రజల రక్షణ కొరకు సిద్ధంగా ఉంటాము. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగడానికి ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు యాడికి పోలీసులు. వీడియో వస్తాం సార్ బాగా.